స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సోనూ సూద్ కీలక నిర్ణయం, పంజాబ్ స్టేట్ ఐకాన్ కి గుడ్ బై. వనామా రాఘవ అరెస్ట్, ఏపీ వైపు పారిపోతుండగా కాపు కాసి పట్టుకున్న పోలీసులు. సామర్లకోటలో మృతి చెందిన దళిత యువకుడు గిరి కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ బృందం. మాజీ మంత్రి జోహార్, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప. వినుకొండ పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహామృత్యుంజయ జపం. అమ్మవారి సన్నిధిలో మహామృత్యుంజయ జపంలో పాల్గొన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పాకిస్తాన్ ఆటగాడికి గిఫ్ట్ పంపిన ధోని, టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ధోనితో చిట్చాట్. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో ఎంతో మంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందించిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలను కాపాడారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను పంజాబ్ స్టేట్ ఐకాన్గా ఉండబోనని సోనూ సూద్ ట్విట్టర్గా వేదిక ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం గతేడాది సోనూ సూద్ను స్టేట్ ఐకాన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరి మాలవికా సూద్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్ ఐకాన్గా హోదా నుంచి తప్పుకున్నారు. స్టేట్ ఐకాన్గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా, స్వచ్ఛందంగా తాను స్టేట్ ఐకాన్ పదవి నుంచి వైదొలుగుతున్నా, ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నా, నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని సోనూ ట్విట్టర్లో పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు తనయుడు వనామా రాఘవేంద్రరావును పట్టుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10:30 ఓ వాహనంలో భద్రాద్రి జిల్లా దమ్మపేట మీదుగా ఏపీ వైపునకు పరారవుతుండగా కొత్తగూడెం పోలీసులు చింతలపూడి వద్ద నిఘా పెట్టి పట్టుకున్నట్లు భద్రాద్రి ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. రాఘవ ముఖ్య అనుచరులిద్దరిని పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వినుకొండ పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తర్వాత వారు మాట్లాడుతూ వినుకొండ పట్టణంలోని మొదటగా గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి అక్కడ నిర్మించబోయే స్టేడియంను సందర్శించి స్టేడియం నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అనంతరం బాలయోగి గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల యొక్క క్లాస్ రూమ్ను మరియు విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వారు అందించిన జగనన్న విద్యా కానుక సక్రమంగా అందుతుందని విద్యార్థులు మంత్రి గారికి తెలియజేయగా వారు హర్షం వ్యక్తం చేశారు.
అంటే మన కేజీబీలో సిస్టమేటిక్ వస్తుంది. బయట స్కూల్ బయట క్లాస్ బయట ఉంటారు, మీరు వచ్చి సడన్గా చూస్తున్నా కానీ చాలా సిస్టమేటిక్. ఈ రైస్ కొంచెం బాగాలేదండి సార్. నేను కృష్ణా బ్రాండ్ ఐటమ్స్ ఇచ్చాను. నాకు కృష్ణా బ్రాండ్ అంటే మనం బాగా మీకు తెలుసు కదా, కృష్ణా బ్రాండ్ అంటే హై క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్. కందికు దాల్ కానీ ఏదైనా మొత్తం కృష్ణా బ్రాండ్. ఆయిల్ కూడా ఇంతకుముందు వేరే ఆయిల్ వాడేవారు సార్, మనం సన్ఫ్లవర్ ఆయిల్. భారత భూభాగంలోకి చైనా సైన్యం రావడం మోడీ చేతకానితనమని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకునే రైతు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందే తప్ప రైతులపై ప్రేమతో మాత్రం కాదని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లపు రామ్ విమర్శించారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిది శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముందుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పల్లం రాజు ప్రారంభించారు. వైసీపీకి చెందిన పిఠాపురం డైలీ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ వేణుం నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్లం రాజు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలపై మేడిది శ్రీను మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం ఎంఎం పల్లం రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రాంబాబు, నులుకూర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3 వ్యవసాయానికి సంబంధించిన 3 బిల్లుల్ని రైతుల్ని ఆందోళన పడే విధంగా, రైతుకు నష్టం కలిగించే విధంగా 3 బిల్లుల్ని యూనిలేటరల్గా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సుమారు 18 నెలల్లో రైతులందరూ కూడా రోడ్ ఎక్కడం, 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. ఈవేళ విత్డ్రా చేశారంటే ఆ బిల్స్ని, అది రైతు మీద గౌరవంతో కాదు, కేవలం యూపీలో వస్తున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే ఆ బిల్లుని కూడా విత్డ్రా చేయడం జరిగింది. చైనా వచ్చి మన 3500 కిలోమీటర్లు చైనాతో ఉన్న సరిహద్దు మీద కూర్చొని ఉన్నారు. రోజు రోజుకి బలపడుతూ వస్తున్నారు. అంతకుముందు జరగలేదే. ఈవేళ గత ఏప్రిల్ 2010 మే జూన్ నుంచి కూర్చున్న చైనా ఇప్పటివరకు కదలలేదు అంటే మరి ఎంత తీవ్రమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించారు. వాళ్ళు అక్కడ కూర్చోవడం వల్ల మనం 50,000 మంది సైన్యాన్ని సరిహద్దుల్లో ఆ డిఫికల్ట్ కండిషన్స్లో మనం మెయింటైన్ చేయవలసిందంటే ఎంత ఆర్థిక భారమో దేశం మీద కూడా మనం ఒకసారి ఆలోచించాం. ఇది కేవలం మోడీ గారి ప్రభుత్వ పరిపాలన, ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాని గురించి ఆలోచన పెట్టకుండా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రధానమంత్రి గారు ఎటువంటి తిరుగుతున్నారు. ఈ విధంగా పరిపాలన ఉంది. దేశ పరిస్థితిని మరి
మరి పరిష్కరించడానికి ఏ విధంగా మరి ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందో ఒకసారి ప్రజలు గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మృతి చెందిన దళిత యువకుడు గిరి కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ బృందం. మాజీ మంత్రి జోహార్, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప. పోలీసులే మమ్మల్ని ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తున్నారంటే అంతెందుకు ప్రకాశం జిల్లాలో మరి మాల యువకుడు కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని కొట్టు చంపేసే స్థితి ఈ ప్రభుత్వంలో వచ్చిందంటే అంటే ఇది మాలల్ని రక్షించే ప్రభుత్వమా, మాలల్ని భక్షించే ప్రభుత్వమా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా తెలియజేసుకుంటూ డిమాండ్ చేస్తున్నాము. ఎప్పటికైనా ఈ కేసు విషయం ఇదే కేసు తీసుకుంటున్నాము. ఈ కేసులో రాజప్ప గారు, నేను, లేకపోతే ఈ జిల్లాలో ఉన్న మిగిలిన అందరి ఇన్ఛార్జీలము, దళిత నాయకులము, దళిత సంఘాల వారము మళ్ళీ వస్తాము కాకినాడకి. వచ్చి ఈ ఎస్ఐను సస్పెండ్ చేయటము, ఎఫ్ఐఆర్ వేయటము, ఉద్యోగం తీయటము జరగకపోతే భారీ ఉద్యమాన్ని చేసి దళితులేంటో, దళితుల్ని ఎలాగ మేము కాపాడుకోగలమో మేము నిరూపిస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేస్తున్నాను. ఈ దుర్మార్గాల్ని తీవ్రంగా ఖండిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు పంపించిన విధంగా ఈ రోజు కుటుంబానికి మేమందరం అండగా ఉంటామని, ఆఖరికి న్యాయం జరిగే ఆఖరి రోజు వరకు వాళ్ళతో ఉండి పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సామర్లకోటలో ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తికి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తూ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి సంఘటన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతి అంతా కూడా కన్నీరు పెడతా ఉంది. దళితుల మీద దాడులు సర్వసామాన్యం అయిపోయాయి. మాన ప్రాణాలకి ఎక్కడా కూడా గ్యారంటీ లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ప్రధానంగా సామర్లకోటలో చూస్తే వేధింపులు ఏ రకంగా ఉన్నాయి. ఉన్న ఎమ్మెల్యే గారేమో రాజప్ప గారు, పరిపాలన చేసేదేమో పనికిమాలిన వాళ్ళు. ఆ పనికిమాలిన వాళ్ళకి పోలీసులు తొత్తులుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఒకటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలంటే పోలీసులకు వైసీపీ వాళ్ళు చెప్తే పోలీసులే వైసీపీ వాళ్ళని పగను చల్లార్చే విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గిరీష్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ అట్రాసిటీ కేసు ఈ దొరబాబు మీద పెట్టాలా, ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళ మీద పెట్టాలి. అంతే తప్ప అమాయకులైనటువంటి వ్యక్తుల చేత ఈరోజు దాడులు చేపించి ఈరోజు పోలీసులు కూడా అనుకుంటున్నారు ఆ డీజీపీ అనే ఒక పనికిమాలినోడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా కూడా సర్వం నీరు గారిపోయినటువంటి పరిస్థితి. చావలేని చేతగాని దద్దమ్మల్లాగా ఈరోజు పోలీసు వ్యవస్థ ఉంది. ఎస్ఐని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఏదో వీఆర్లో పెట్టి పెళ్లి కొడుకుని చూసినట్టు చూస్తూ ఉన్నారు. ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ ఎస్ఐని అరెస్ట్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహామృత్యుంజయ జపం, అమ్మవారి సన్నిధిలో మహామృత్యుంజయ జపంలో పాల్గొన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతకు విఘాతం కలిగించేలా పంజాబ్లో జరిగిన సంఘటనను నిరసిస్తూ ప్రధాని ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ జపం చేపట్టిన సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధానమంత్రి పంజాబ్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వ దమానాకాండను దేశం మొత్తం గమనించింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉన్న పర్యటనలో రోడ్డు మార్గాన పంపారు. మన్మోహన్ సింగ్ సమయంలో దేశం అవినీతి కూపంలో కూరుకుపోయింది. మోడీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూసి ఓర్వలేకపోతుంది. मृत्योः उक्षी यमामृतात् ॐ भूर्भुवः स्वः त्र्यम्बकं यमामृतात् ॐ भूर्भुवः स्वः त्र्यम्बकं यजामहे. పేరుకుపోతున్న వ్యర్థాల కారణంగా పరిసరాలు పరిశుభ్రత దెబ్బతింటుందని, దీన్ని ప్రాసెస్ చేసేందుకు ప్రభుత్వం నామమాత్రంగా రుసుము వసూలు చేస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. పన్నులు వసూలును రాతాంతం చేస్తున్నారని, సమాజం పట్ల అవగాహన లేని వ్యక్తులు విమర్శలు చేస్తుంటారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. గార్బేజ్తో, మురికి నీరుతో మురికి కూపాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్ని మనమంతా చూస్తూ ఉన్నాం.
దీనికి ఒక మంచి పరిష్కారాన్ని ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అందులో భాగమే ఈవేళ చేస్తున్నటువంటి యాక్టివిటీ. ప్రతి ఇంటి వద్దకు పోయి వారి వద్ద నుంచి ఎక్కడ పడితే అక్కడ పోసేయకుండా కలెక్ట్ చేసి 2 ఫేజుల్లో దాన్ని సుదూర ప్రాంతాలకు తరలించి దాన్ని మెన్యూరి కింద మార్చి ఈ సమస్యను లేకుండా చేయాలన్నటువంటి పెద్ద ప్రయత్నం ఇది. ఇది ధనవంతులకి పేదవాళ్ళకన్నా కాదు, అందరికీ ఈ సమస్య ఉంది. ఒక పట్టణం కానీ పొల్యూట్ అయిపోతే అందరూ దానివల్ల ఎఫెక్ట్ అయిపోతారు. అందుకోసం ఈ కార్యక్రమంకి అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉంది. పెట్టినటువంటి ఖరీదు నిజానికి సరిపోదు, అది మెయింటైన్ చేయడానికి. ఇంటి వద్దకు వచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని మీరు బాక్సుల్లో ఇస్తే, బకెట్స్తో ఇస్తే, దాన్ని తీసుకుపోయి రకరకాల స్టేజుల్లో అనేక వందల మంది పనిచేసి మనకి క్లీన్ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి గాను కొద్ది గొప్ప చెల్లించడం అనేది అదొక ఇష్యూగా చూడకూడదు. సమాజం పట్ల ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతారా అని ప్రశ్నించడంతో ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. క్లారిటీ ఇవ్వగలరు దీనికి సంబంధించి ఏం చెప్తాను? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు, వాస్తవమా? అదే కదా నేను చెప్పింది. కానీ నా బతుకు ఇక్కడ ముడిపడి ఉంది. ఇక్కడ పెళ్లి చేసుకున్న దాన్ని, ఇక్కడే నా కొడుకుని కన్నా, ఇక్కడే నా కూతుర్ని కన్నా, ఇక్కడే జీవిస్తున్నా. నా బతుకు ఇక్కడ ముడిపడి ఉంది కనుక రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన ఈ ప్రజలకు, రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయటానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది తెలంగాణ ప్రజలకు వాళ్ళ పక్షాన నిలబడడానికి, వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళు అవకాశం ఇచ్చిన రోజున వాళ్లకు నాన్న నమ్మకంగా సేవ చేసినట్టు సేవ చేయటానికి. దట్ సెడ్ రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అధికారంలో ఉన్నవాడు ఎప్పుడూ నేనే అధికారంలో ఉంటాను అనుకోవడం మూర్ఖత్వం. అధికారంలో లేనివాడు నేను ఎప్పటికీ అధికారంలోకి రాను అనుకుంటే ఎప్పటికీ అధికారంలోకి రాడు. పాలిటిక్స్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్. పాలిటిక్స్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో నెవర్ సే నెవర్. నెవర్ సే నెవర్. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర సంస్కృతి పురావస్తు శాస్త్రపీఠం శ్రీశైల ప్రాంగణం డిన్ ఆచార్య బూఖ్యా బాబురావు నేటి సాయంత్రం శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్ లవన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారితో జరిపిన ఆత్మీయ సంభాషణల అనంతరం ఈవో గారిని శాలువాతో సత్కరించి నూతన ఆంగ్ల సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చిలిపీచెడ్ మండల పరిధిలోని చిటుకుల్ గ్రామం నుండి నర్సాపూర్ తాలూకా ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున ట్రాక్టర్ల ఎడ్లమండ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పాలిట సింహస్వప్నంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ప్రతి ఏటా ఎకరానికి 10,000 అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన చిలిపీచెడ్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు బంధు వారోత్సవాలు భాగంగా 4వ రోజున రైతులు ట్రాక్టర్లతో ఎడ్ల బండపై భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం చిల్పిచెడ్ రైతు వేదికలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులను రాజుగా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతులకు రైతు బంధు పేరుతో పాటు రైతు బీమా పథకం కూడా గుంట ఉన్న రైతుతో పాటు 100 ఎకరాలు ఉన్న వారికి సైతం అందించడం జరిగిందన్నారు. జగ్గంపేట్ పి నాగిరెడ్డి, శ్రీరాంపల్లి మాసన్న గారి సంజీవరెడ్డి, శ్రీరాంపల్లి మాసన్న గారి సంజీవరెడ్డి, చిట్కూర్ బి మైపాల్ రెడ్డి, నెక్స్ట్ బండపోతుగల్ తల్లారి లత, బండపోతుగల్ సర్పంచ్ ఇంటెన్క పెంటమ్మ, బండపోతుగల్ సర్పంచ్ గుంటం లక్ష్మి, గ్రామ సర్పంచ్ ఓకే సర్పంచ్ లేనది సార్. నెక్స్ట్ చెండూర్ మాలోత్ లక్ష్మి, చిట్కుల్ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ కావాల్సిందిగా కోరుతున్నాం. మాలో బ్యాంకులో చుట్టూ తిరుగుడు, మరి బంగారం ఉంటే రైన్ పెట్టి మరి వ్యవసాయం చేసే పరిస్థితి ఉండే. అలా అటువంటి పరిస్థితి నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి రైతు బాంధవులందరినీ కూడా మరి ఎకరాకు 10,000 ఇచ్చి 2 పంటలు పండేదానికి 10,000 ఇచ్చి ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొని ఇలా ఒక ఆత్మస్థైర్యం, ఒక ఆత్మధైర్యం రైతులలో కూడా రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో వలస పోయిన వాళ్ళు కూడా, హైదరాబాద్ పోయిన వాళ్ళు కానీ ఇంకెక్కడో పోయిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మా వ్యవసాయం మేము చేసుకుంటాం, మేము చాలా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నాం, వ్యవసాయంతో ఒక గౌరవంగా మేము బతుకుతాం అనేది అందరికి కూడా ఒక ధీమా వచ్చిందనేది కూడా మీకు మనవి చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా 200 ఉన్న పెన్షన్ను నిత్యం వేసినట్టు 200 ఇచ్చే పెన్షన్ను ఇవాళ 2016 ఇచ్చి కూడా మన ముఖ్యమంత్రి గారు మనల్ని అందరిని ఆదుకుంటున్న సంగతి తెలిసిన విషయమే. కేసీఆర్ కిట్ కానీ ఆడపిల్ల కుడితే 13,000, మగపిల్లాడు కుడితే 12,000, ఇవాళ 24 గంటల కరెంటు ఎక్కడ ఏ దేశంలో కూడా లేని విధంగా ఇవాళ రైతాంగాన్ని కానీ ప్రతి ఒక్కరికి కూడా కరెంటు అందించి కూడా మనం అందరిని ఆదుకున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడనే కానీ మనం ఏ గ్రామానికి పోయినా కూడా హైదరాబాద్ పోతేనో, సంగారెడ్డి పోతేనో, ఇంకెక్కడనో పోతే నల్లని చూస్తుంటాం. ఇవాళ ప్రతి లంబాడి తాండలు కానీ ప్రతి ప్లేస్లో కూడా మనం అందరం కలిసి ఇవాళ ప్రతి మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వస్తున్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే. తప్పకుండా ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కళ్ళు గిట్టక ఇవాళ మన రైతాంగం అంతా సంతోషంగా ఉన్నది, మనకు పుట్టగతులు ఉన్నాయి. మరి ఇవాళ వాళ్ళని ఏదో విధంగా వంకలు పెట్టాలి, ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఎన్నో మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ఇవాళ రైతుల గురించి ధర్నా చేసిన పరిస్థితి మరి మీరందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర చేసి మరి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి, మంత్రుల దగ్గరికి కూడా తిరిగి మన మంత్రులందరిని పంపి, ఎంపీలను పంపి మాకు ఒడ్ల కుంభోందరాలు బ్రహ్మాండంగా. బీహార్లోని జామాయి జిల్లాలోని గ్రాస్ రూట్లో ఒక మహిళా నర్సు ఒక రోజు విధులకు హాజరు కానందుకు సదరు ఆసుపత్రి సిబ్బంది మందలించారు. అంతేకాదు విధులకు హాజరు కానట్లయితే తొలగిస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఇంతలో ఒక వ్యక్తి సదరు నర్సుపై అరవటం మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి నర్సుపై దాడికి దిగాడు. దీంతో పక్కనే ఉన్న సహోద్యోగులు జోక్యం చేసుకోవడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆసుపత్రి సిబ్బంది ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో సదరు వ్యక్తి గొడవ పెద్దదవుతుందంటూ అధికారికి తెలియజేశాడు. ఇక ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆ నర్సు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఆరోగ్య సిబ్బంది పాత్ర చాలా కీలకం. इतना आपको कर रहा है नहीं समझ में, इतना आपको कर रहा है तो नहीं समझ में। अभी जो बचे लोग होगा तीन पूरा जाइए जाइए आप मत करिए।
సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన అగ్ర హీరోయిన్లు వరుసగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, లక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్లకు కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా లెజెండరీ నటుడు బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇంతకుముందు తమిళ పరిశ్రమకు చెందిన కమెడియన్ వడివేలు, చియాన్ విక్రమ్, అర్జున్, కమల్ హాసన్ తదితరులు కరోనా బారిన పడ్డారు. కాగా తమిళనాడులో ఒమిక్రాన్తో పాటు కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అదేవిధంగా సండే లాక్డౌన్ కూడా విధించారు. కరోనా కేసులు తీవ్రతను బట్టి అక్కడి ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యుత్తమ సారథిగా, బ్యాటర్గా, వికెట్ కీపర్గా, బెస్ట్ ఫినిషర్గా క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా సహచర క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు ధోనీబాయ్. తాజాగా మరోసారి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు. పాకిస్తాన్ పేసర్ హారిస్ రఫూఫ్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని. సంతకం చేసిన తన జెర్సీని అతడికి పంపించాడు. ఈ విషయాన్ని రఫూఫ్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దిగ్గజం కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్ 7 ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు అంటూ రఫూఫ్ ధోనీపై అభిమానం చాటుకున్నాడు. ఇందుకు స్పందించిన సిఎస్కే మేనేజర్ రసెల్ రాధాకృష్ణన్, మా కెప్టెన్ మాట ఇచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకటిగా కొనసాగుతున్న ధోని 2021లో జట్టును ఛాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సిఎస్కే 4 సార్లు టైటిల్ గెలిచింది. ఇక టీ20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా టీమిండియా మెంటార్గా వ్యవహరించిన ధోని భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. గత క్యాలెండర్ ఏడాది డీల్స్ పరంగా అత్యుత్తమమని కన్సల్టింగ్ అడ్వైజరీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ రూపొందించిన నివేదిక పేర్కొంది. మొత్తం 2224 లావాదేవీలు నమోదు కాగా 2020లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే 867 అధికమని తెలియజేసింది. ఇక వీటి విలువ సైతం $37 బిలియన్ అధికంగా $115 బిలియన్ చేరినట్లు తెలియజేసింది. వైరసీ అటు డీల్స్ ఇటు విలువ పరంగా రికార్డు నమోదైనట్లు నివేదిక తెలియజేసింది. వీటిలో $42.9 బిలియన్ విలువైన 499 లావాదేవీలు, విలీనాలు, కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోనూ సూద్ కీలక నిర్ణయం, పంజాబ్ స్టేట్ ఐకాన్ కి గుడ్ బై. వనామా రాఘవ అరెస్ట్, ఏపీ వైపు పారిపోతుండగా కాపు కాసి పట్టుకున్న పోలీసులు. సామర్లకోటలో మృతి చెందిన దళిత యువకుడు గిరి కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ బృందం. మాజీ మంత్రి జోహార్, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప. వినుకొండ పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహామృత్యుంజయ జపం. అమ్మవారి సన్నిధిలో మహామృత్యుంజయ జపంలో పాల్గొన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పాకిస్తాన్ ఆటగాడికి గిఫ్ట్ పంపిన ధోని, టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ధోనితో చిట్చాట్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.